హాయ్ అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాగ్దానము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చెయ్యవాడను నేనే. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. యేసుక్రీస్తు ప్రభువారి గొప్ప ప్రేమను బట్టి నిత్యము ఆయన్ని ఎంతగానో స్తుతించేవారిగా మనం ఉండాలి. ఆయన మనకి ఇస్తున్న వాగ్దానము, ఆయన మనలను బలపరుస్తానని, మరి ఆయన సహాయం మనకు చేస్తానని, మరి చేసేవాడిని నేనే అని ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా సెలవిస్తూ ఉండగా, మరి ఈ లోకానుసారంగా మన ఆలోచనలు, మన పనులు ఎలా ఉంటున్నాయి అనేది మనం గమనించుకున్నట్లయితే, దేవుని బిడ్డలైన అయ్యుండి దేవునిపైన నమ్మకం ఉండి నిత్యము ఆయన్ని ప్రార్థిస్తూ కూడా అన్ని విషయాల్లో కూడా మరి మన సొంత జ్ఞానం మీద, మన సొంత ప్రయత్నాల మీద మనం ఆధారపడేవారిగా ఉంటాము. అలా ఉన్నప్పుడు మరి విజయాన్ని పొందుకోలేని వారిగా, మరి ఓటమిని చూసి మరి బాధపడేవారిగా, దిగులు చెందేవారిగా ఉంటాము. కనుక మనం మొదటిగానే మన భారాన్ని దేవునికి అప్పగించిన వెడల తప్పక మనం గొప్ప విజయాన్ని పొందుకుంటాము. ఈ లోకంలో మనం కలిగి ఉన్న జ్ఞానాన్ని బట్టి కానీ, మనకున్న ఆస్తిని బట్టి కానీ, మనకున్న బలగాన్ని బట్టి కానీ మనం ఏది పొందలేము. అలాగే ఈ లోకంలో బలగం లేకపోయినా, ఆస్తి లేకపోయినా, జ్ఞానం లేకపోయినా యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి ఉంటే సమస్తాన్ని మనం కలిగి ఉన్నట్లే. ఒక్కసారి మనం యోసేపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తన అన్నలకు తనకొచ్చిన కలను చెప్పినప్పుడు వారు ఎంతగానో తన్ని ద్వేషించి తన్ని ఒక గుంటలో పడేస్తారు. అలాగే తర్వాత వేరే వాళ్ళకి అమ్మేస్తారు. వాళ్ళు ఆ దేశానికి తీసుకెళ్ళి బానిసగా చేస్తారు, పనివాడిగా చేస్తారు. అలా యోసేపు మరి నిందపడతాడు, మరి అనేక రీతిలుగా ఇబ్బందులు పడతాడు. కానీ ఆఖరికి ఆయన ఒక స్థానం అనేది, అక్కడ ఆయనకంటూ ప్రత్యేకమైన స్థానం అనేది దేవుడు అక్కడ ఆయనకి ఏర్పరిచినట్లుగా మనం చూస్తున్నాము. ఆయన అక్కడ రాజు అయినట్లుగా మనం చూస్తున్నాము. నిజంగా వాళ్ళ అన్నలు వచ్చి తన కాళ్ళ దగ్గరికి వచ్చినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. మనం అన్ని విధాలుగా ఒక్కసారి ఆలోచించినట్లయితే మన విజయాన్ని ఈ లోకానుసారంగా ఎవరు ఆపాలన్నా ఆపలేరు. అలా ఆపగలిగితే పరిశుద్ధ గ్రంథంలో మనకి అనేకుల జీవితాలు మన ముందు ఉన్నవి. వాటిలో దేవునిపైన ఆధారపడిన వారిని ఏ ఒక్కరు కూడా ఆపలేకపోయారు. వారి విజయాన్ని, వారి యొక్క జయాన్ని ఎవరు ఆపలేకపోయారు. దేవునిపైన ఆధారపడ్డ ప్రతి ఒక్కరూ, యాకోబు గొప్ప విజయం పొందుకున్నాడు, అలాగే యోసేపు గొప్ప విజయం పొందుకున్నాడు, అలాగే ఇంకా అనేక మంది గొప్ప విజయాలు పొందుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. వారి సొంత జ్ఞానాన్ని వాళ్ళు ఆధారం చేసుకోలేదు, దేవునిపైన ఆధారపడిన వారిగానున్నారు. మనము కూడా మరి మన యొక్క విజయాన్ని ఈ లోకానుసారమైన వారు ఆపేస్తున్నారని, లేక భయపడుతూనో బాధపడుతూనో జీవించక ఖచ్చితంగా దేవునిపైన నమ్మకం ఉంచి, ఆయన సర్వసృష్టికర్త అని ఆయన్ని అంగీకరించి, ఆయన మరణాన్ని, ఆయన పునరుత్థానాన్ని ఒప్పుకొని, ఆయన్ని అంగీకరించి జీవితంలో ఆయన ఇచ్చు విజయాన్ని పొందుకొని ఆయన జ్ఞానంతో ముందుకు నడిచేవారిగానుంటే ఖచ్చితంగా వేరొకరికి మాదిరికరంగా, ఆయన నామానికి మహిమకరంగా జీవించేవారిగా ఉంటాము. కనుక ఆయన అనుదినము కూడా మనకి అనేక రీతులుగా సేవకుల రూపంలో కానివ్వండి, వాక్యాల రూపంలో కానివ్వండి, అలాగే విశ్వాసుల రూపంలో కానివ్వండి, ఆయన వాగ్దానాలు, ఆయన యొక్క వాక్యము, ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క బోధ మనకి
ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మనకి తెలియపరుస్తూ ఉండగా, మన ముందుకు వస్తూ ఉండగా, వాటిని బట్టి మనల్ని మనం సరిచేసుకొని మరి దేవుని ప్రేమలో జీవించేవారిగా, ఆయన్ని నమ్మి ఆయన్ని అంగీకరించి ఆయన పైన ఆధారపడేవారిగా ఉన్నప్పుడు తప్పక మనం గొప్ప విజయాన్ని పొందుకుంటాము. యోసేపు ఎలా అయితే గొప్ప విజయాన్ని పొందుకున్నాడో, అలాగే ప్రస్తుతము ఇతరుల వల్ల కానివ్వండి, ఏ రీతిగా అయినా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఆ ఇబ్బందులన్నిటి నుండి కూడా యోసేపు వలె మరి ఈ జ్ఞానము కలిగి మరి ఇతరులకు కూడా ఆ దేశమంతటిని కూడా ఎలా పాలించాలో ఆ జ్ఞానము కలిగి తను ఎలా అయితే ఒక రాజుగా జీవించారో, మరి అలాగే ఖచ్చితంగా ఈరోజు ఇబ్బందులు పడుతూ మరి దేవుని పైన ఆధారపడిన వారు కూడా తప్పక గొప్ప విజయాన్ని పొందుకునేవారుగా ఉంటారు. ఈరోజు మనకి ఆయన ఇస్తున్న వాగ్దానం, ఇలా ఇబ్బందులు కలుగుతున్నప్పుడు, అనేకమైన ఆపదలు మన చెంతకు వస్తున్నప్పుడు మరి బాధపడిపోయి మరి విశ్వాసములో మరి జారిపోయేవారిగా ఉండక, మరి దేవుని వాగ్దానాలు మనం జ్ఞాపకం చేసుకొని వాటిని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని పైన ఆధారపడి ముందుకు నడిచేవారిగానుంటే తప్పకుండా గొప్ప విజయాన్ని పొందుకునేవారిగా ఉంటాము. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన వాగ్దానము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే. యేసుక్రీస్తు ప్రభువారే నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే అని మనకి ఆయన వాగ్దాన రూపంలో సెలవిస్తూ ఉండగా, ఈ వాగ్దానం మన పట్ల, మన యొక్క కుటుంబం పట్ల, బిడ్డల పట్ల, అలాగే గృహపాడి పండ్ల పట్ల, మనం చేస్తున్న ప్రతి పని పట్ల ఈ వాగ్దానం నెరవేరినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీకే స్తోత్రములు, వందనాలు ప్రభువా. ఇదిగో దేవా, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీ నామాన్ని ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభా. ఆ వాగ్దాన ఫలాన్ని మేము ఎంతగానో మా జీవితాల్లో, మా బిడ్డల జీవితాల్లో, మా గృహపాడి పంటల్లో మేము పొందుకొని మీ నామానికి మహిమకరంగా, ఏరొకరికి మాదిరికరంగా జీవించినట్లుగా మీ సహాయము దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.